పెట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ అని మొత్తమే ఇవాళ బీసీలకు 51% ఉన్నదాన్ని 46% చూపించి మీ ఓట్ల కోసం ఓట్ల కక్కుర్తి కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 12% మైనార్టీలు ఉంటే 10% బీసీలని కొత్తగా ముస్లిం బీసీలని తెర మీద తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ తావు లేదని మైనార్టీలకు మీరు రాయితీలు ఇవ్వాలంటే మైనార్టీ కార్పొరేషన్లు మైనార్టీ కమిషన్ల ద్వారా రాయితీలు ఇచ్చుకోండి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి, ఉపాధి కల్పించండి అని చెప్పారు. కానీ రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. తగుదునమ్మా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన పేరు మీద కులాల మధ్యలో మతాల మధ్యలో చుచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు బీసీలు. ఆనాడు రాహుల్ గాంధీ వచ్చి ఈ కులగణన తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అన్నాడు. ఇది రోల్ మోడల్ అంటే చాలా సైంటిఫిక్ గా ఇంటింటికి తిరిగి కులాల వారీగా గణాంకాలు సేకరించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ఆ రకంగా గణాంక వివరాలు వాళ్ళు ప్రకటిస్తారంటే కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పాడు రోల్ మోడల్. అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించి బీసీలో కొట్టగొట్టడమే మీ రోల్ మోడలా, బీసీల హక్కులను హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తా ఉన్నాను. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లకు అప్పనంగా వాళ్లకు అప్పచెప్పడానికే ఈ కులగణన రోల్ మోడల్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రకంగా ఈయన రాజకీయ క్యాలెండర్ ఇది. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా అడిగితే మోదీ గారి కులం బీసీ కాదు, ముస్లింలు 10% బీసీలు, హిందూ జనాభా తగ్గించి అంటే నీకు రాష్ట్ర జనాభా ఎంతో లేనటువంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఇవాళ మనం చూస్తున్నాం. పొద్దులేస్తే 4 కోట్ల జనాభా అని చెప్పి ఊదరగొట్టి ఉపన్యాసం ఇచ్చే నీవు మొన్న 3,60,00,000 అని చెప్పి ఇప్పుడు మళ్ళా మేము తప్పును సరిదిద్దుకుంటాం, రీసర్వే చేస్తాం, మీరు నమోదు చేసుకోండి అని చెప్పి కొత్త కొనిరాగం. మీకు చిత్తశుద్ధి లేదు కులగణన మీద. కర్ణాటకలో సిద్దిరామయ్య గతంలో 300 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసి సెన్సర్ చేసి విషయాలు బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఒత్తిడి పెరిగి అయ్యా ఇవన్నీ బయట పెడితే మనకు పుట్టగతులు ఉండవు, మన నాయకులందరూ కూడా అడిగిపాలైపోతారు, ప్రచురించొద్దంటే దాన్ని పక్కన పెట్టి 300 కోట్లు ప్రజాధనం. అంతకుముందు చిదంబరం కూడా నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో మేము చేస్తామని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా హోమ్ మినిస్టర్గా ఉండి ప్రైవేట్ ఎన్జిఓల ద్వారా 5,000 కోట్లు ఖర్చు పెట్టి సెన్సర్ చేస్తే ఎందుకు ప్రచురించలేదు? అన్ని తప్పులు తడక అశాస్త్రీయంగా చేసి ఇవాళ దేశంలో 1931 తర్వాత సెన్సర్ లేదు. ఎంతసేపు మేము వచ్చి 10 సంవత్సరాలైంది, మీరు సెన్సర్ చేయరా, కానీ సెన్సర్ చేస్తారా లేదా అని మమ్మల్ని ఇవాళ ప్రశ్నించే మీరు 60 సంవత్సరాలు దేశాన్ని పాలించారు, ఒక్కసారి చేయండి. మీరు ఇలా ఉసిగొలుపుతున్నారు బీసీలను. బీసీలకు తెలుసు న్యాయం చేస్తుంది వాళ్ళ మోదీ గారు. నేషనల్ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చాడు, 27 మంది కేంద్ర మంత్రులను ఇచ్చినాడు. మొదటిసారి కేంద్ర విద్యా సంస్థలు రిజర్వేషన్ ఇచ్చింది 27% మోదీ గారు. వాళ్ళ నీట్లో జరిగే పరీక్షలో 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఇచ్చింది. కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు కాదు, ఇవాళ చదువుకున్నటువంటి మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికల సమయంలో కులాల చిచ్చుపెట్టి దాన్ని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం దయచేసి ఎవరు కూడా ఈ పేరు మీద మరి విడిపోకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ఏమన్నాడు, ఎడ్యుకేషన్ బడ్జెట్ 6% ఉంది, నేను 15% పెడతాను. మన బడ్జెట్ ఎంత పెంచాను? ఎంత బడ్జెట్ పెట్టావు ఎడ్యుకేషన్ కోసం? మొత్తం కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఈ పాఠశాలలు అప్పచెప్పుతూ ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తూ పేదవాడు చదువుకోలేకుండా తెలంగాణలో ఈ రకమైనటువంటి నీ విధానాల వల్ల ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టే ఇవాళ ఒకవైపేమో నీకు నీ సొంత పార్టీలోని మంత్రులని సగ ఈ ఢిల్లీ చుట్టూ తిరగడమే ఇవాళ నీకు పరిపాటి అయిపోయింది. 1 సంవత్సరంలో ఇంత అబాస్పాలైనవి కాబట్టే ప్రజలు ఇవాళ గంపెడు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.
కాబట్టి నేను మీ యొక్క మేధావి వర్గాన్ని, ముఖ్యంగా విద్యార్థులను, నిరుద్యోగులను, అధ్యాపకులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీచర్లు ముఖ్యంగా 317 జీవో ద్వారా ఎంత అరణ్య రోదనగా మారిందో మీది. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి. 50,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. న్యాయబద్ధంగా మాకు ఇక్కడ రావాల్సింది, మనం ఎక్కడో అడవిపాలు చేశారని. దాదాపు కొన్ని 50 మంది టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. పిల్లలు ఒక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట. ఆనాడు ఉద్యమించి నిలబడ్డది, కలిసి ఆ రకంగా మద్దతు తెలిపింది టీచర్స్ వర్గానికి. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, చివరికి ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా జైలు పాలైంది బండి సంజయ్ గారు 317 జీవో వల్ల. టీచర్లు మీకు న్యాయం జరగాలంటే ఇవాళ ఖచ్చితంగా మీకోసం కొట్లాడే ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉంటే అది సాధ్యం. కాబట్టి ఈ రకంగా మరి ఆ దరఖాస్తులు పరిష్కారం కావాలన్నా, డిఏ పెంపుదల కావాలన్నా, మళ్ళీ పీఆర్సీ రావాలన్నా, ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే ప్రశ్నించే గొంతుకలు మేము. మీరు ఎవరు కొట్టేసినా రేవంత్ రెడ్డి గారికి ఊడిగం చేసేవాళ్ళే గెలిస్తే. టీచర్స్ ఎమ్మెల్సీ ఎక్కడ పోయినారు? మా ఏవేంటి తప్పితే ఎవరైనా మాట్లాడారా ఈ అంశాల మీద? రేపు మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిస్తే ఆయన రేవంత్ రెడ్డికి ఆయనకు ఊడిగం చేస్తారు తప్పితే టీచర్లకు కానీ, గ్రాడ్యుయేట్లకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ న్యాయం చేయడు, నోరు విప్పడు. ఆయన విద్యా సంస్థలు కాపాడుకోవడానికే తెర మీదకి వచ్చాడు తప్పితే మొత్తం ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఏ రకంగా ముక్కు పిండి ఫీజు వసూలు చేస్తాడు. దయచేసి ఇద్దరు మరి కొమరయ్య గారు వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి సంవత్సరాలుగా. వారిని వాళ్ళ మేము బరిలో బీజేపీ టీచర్స్ అభ్యర్థిగా పెట్టాం. అంజిరెడ్డి గారు వారు కూడా వారి కుటుంబం అంతా కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు వచ్చే జీతాన్ని కూడా మా ఇద్దరు ఎమ్మెల్సీలు అటు టీచర్ల భవిష్యత్తు కోసం, పిల్లలు చదువుకునే పాఠశాల అభివృద్ధి కోసం పూర్తిగా వెచ్చిస్తామని హామీ ఇస్తాం. వాళ్ళు కావాలన్నా వాళ్ళు కోట్లకు పడగలెత్తి అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడడానికి తెర మీదకి వచ్చేటువంటి వ్యక్తులు కావాలి. మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఈ ఎన్నిక ఫలితాల ద్వారానే తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది. బీజేపీ గెలిస్తే ఏ రకంగా ఇవాళ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో నష్టాల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ గట్టెక్కించి సర్ప్లస్ బడ్జెట్గా చేసి ఇవాళ మహాకుంభమేళ కోట్ల మంది భక్తులకు అక్కడ ఏ రకంగా సదుపాయాలు కల్పించి ఉత్తరప్రదేశ్ రెండవసారి గెలవడం అంటే ఒక చరిత్ర. అది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి రెండోసారి గెలవలేదు ఉత్తరప్రదేశ్లో. యోగి ఆదిత్యనాథ్. మూడోసారి గెలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 60 సంవత్సరాల మొదటి వ్యక్తి. కాబట్టి ఇంత భవిష్యత్తు ఉన్న పార్టీ తెలంగాణలో కూడా రావాలని ప్రజల ఆకాంక్ష. కాబట్టి మేధావి వర్గాన్ని మీ ద్వారా మీరు సైతం కూడా పత్రికలు ఈ బీజేపీని గెలిపించి రేపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇది మరి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞతతో వివేకంగా ఓటు వేసి గెలిపించి మా సేవలు పొందాలని చెప్పి కూడా మీకు ఏ రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ నాయకుడు సాహసం చేస్తాడండి? ఎన్నికల్లో ఒక బాండ్ రాసిచ్చి మీకు పసుపు బోర్డు తెస్తామని 40 సంవత్సరాలుగా నానుతున్న సమస్య ఇక్కడ పసుపు రైతులు ఇక్కడ ఏ రకంగా పడ్డ బాధలు, అటువంటిది సాధించడమే కాదు ఈ ప్రాంతానికి తీసుకురావడం, జాతీయ బోర్డును ఇందూరుకు తీసుకురావడం, ఇందూరు రైతు బిడ్డను చైర్మన్గా చెప్పి జాతీయ స్థాయి చేసి. వాస్తవంగా ఢిల్లీలో మా నాయకులు అరవింద్ గారు నువ్వే ఎంపీగా చైర్మన్ ఉండాలని చెప్పారు. అరవింద్ చెప్పాడు, నేను పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా కార్యకర్తలకు ఎవరైతే రైతు బిడ్డలు ఉన్నారో వారికి న్యాయం జరగాలని చెప్పి ఇవాళ మరి పల్లె గంగారెడ్డి చైర్మన్గా చేశారంటే ఇది ఉదారత. బీజేపీ నాయకుల్లో కార్యకర్తల ఉదారత మీరు గమనించండి. ఈ సేవలు పొందడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఆ తరహా నాయకులనే భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది, రాష్ట్రం కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటును ఇద్దరు అంజిరెడ్డి గారికి, కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మీకు అండగా నిలబడడానికి అవకాశం ఇవ్వాల్సి కోరుతూ విజ్ఞప్తి.
నేను ఒకటి చెప్తా, ఇగో మీడియా మిత్రులకి, ఈయన ఏదో సెన్సస్ చేసిండు, ఓ పిచ్చోడు రాహుల్ గాంధీ అట ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట, బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోళ్ళకి చెంచాగిరి చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త సెన్సెస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి, రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నుంచి ఫండ్ ఇవ్వమంటున్నాడు పాపం. ఒక కొత్త సెన్సెస్ చేయి రేవంత్. నా డిమాండ్, తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆందాన్ని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆందాన్ని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సెస్ చేయి, ఆందాన్ని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దపల్లి మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతం ఏందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా ఇలాంటి వరకు? ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు, ఇంకోటి చేయి, సర్వే చేయి. తుర్కోలోకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని ఉన్నది చేయి. చెప్పమ్మా. నిరుద్యోగులకి 4,000 వృత్తిస్తా, నిరుద్యోగ వృత్తిస్తా అన్నావు, చెప్పక ఊకే కులతి